యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. జకర్యా ఎలిజబెత్తు దేవుని దృష్టికి అలాంటి వారు? జవాబు: జకర్యా ఎలిజబెత్తులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 2. వృద్ధులైన జకర్యా ఎలిజబెత్తులకు కుమారులు కానీ కుమార్తెలు కానీ కలరా? జవాబు: వృద్ధులైన జకర్యా ఎలిజబెత్తులకు కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు. ఎలిజబెతు గొడ్రాలు. 3. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుటకు వెళ్ళి అక్కడ ఏమి చూశాడు? జవాబు: జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుటకు యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి చూడగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచియుండుట చూచెను. 4. ధూప సమయమందు ప్రజలు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తారు? జవాబు: ధూప సమయమందు ప్రజలు ఆలయం వెలుపల ఉండి ప్రార్థన చేస్తారు. 5. భయపడిన జకర్యాతో ప్రభువు దూత ఏమన్నారు? జవాబు: జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కొనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిరుపును అని ప్రభువు దూత చెప్పాను. 6. జకర్యాతో ప్రభువు దూత పుట్టబోవు కుమారుడు ఎవరి ఆత్మ శక్తి గలవాడై ఉంటాడని అన్నాడు. జవాబు: ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఉంటాడని ప్రభువు దూత జకర్యాతో చెప్పాడు. 7. జకర్యాతో మాట్లాడిన ప్రభువు దూత పేరేమి? జవాబు: జకర్యాతో మాట్లాడిన ప్రభువు దూత పేరు గబ్రియేలు. థ్యాంక్ యూ.